హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ నవ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కావాలి నవ్య వ్లాగ్స్. హాయ్ బోలో. హాయ్ హాయ్ బోల్. హాయ్. ఆమె తినేటప్పుడు మాట్లాడు. ఈ 2 years ఓల్డ్ పాప పేరు ఆలియా, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. 3 months అవుతుంది తగ్దీసి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి రాక. ఇంకా రాక వచ్చిందని మేము బయటికి ప్లాన్ చేసినాం లంచ్కి. ఫోన్లోనేమో హాయ్ పిన్ని, తిన్నావా పిన్ని అని మాట్లాడుతుంది. డైరెక్ట్గా చూసి ఫోటో తీస్తుంది, వీడియో తీస్తుంది అని వాళ్ళ మమ్మీకి కంప్లైంట్ చేస్తుంది. మేము పోయే వరకు ఇంకా లేట్ అవుతుందని చెప్పి తగ్దీసే పాపను పండబెట్టింది. ఆమంతలో ఆమెనే లేవ్వాలి, ఇంకొకరు లేపితే కథం చుక్కలు చూపిస్తుంది. ఆమె ఎప్పుడు లేస్తే అప్పుడు మెల్లగా పోదామని డిసైడ్ అయినాం. ఆమె లేచినాక మెల్లగా మేము రెడీ అయినాం. ఫరీద్ అన్నకి తగ్దీస్కి ఆలియా ఒక లిటిల్ ప్రిన్సెస్. ఆమె ఏదంటే అదే. పెద్ద బిడ్డ కదా, అందుకే కొంచెం గౌరవం ఎక్కువ చూపిస్తున్నారు. లెవెల్కి పోదాం అనుకున్నాం. మేము పోయేసరికి 2 అయింది. మోనికా వాళ్ళు ఉగాది చేసుకోలేరు మొన్న, అందుకే ఇప్పుడు శ్రీరామనవమి రోజు ఉగాది చేసుకుంటున్నారు. వాళ్ళ అక్కకి కొడుకు పుట్టిండు, అందుకే చేసుకోలే. మోనికా ఫుల్ బిజీలు ఉందని ఆమెను డిస్టర్బ్ చేయకుండా నేను తగ్దీసి వాళ్ళ ఇంటికి వచ్చిన. సమ్రిన్ డైరెక్ట్ మోనికా వాళ్ళ ఇంటికి వస్తున్నది. ఇంకా మేము ఆలియాని రెడీ చేసి మేము మోనికా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఆలియాకి కారు బాగా అలవాటు అయింది. ఆమె ఇంకా మా ఎంబటి బస్సులో రమ్మంటే జిజ్జు చేస్తుంది, రానంటుంది, సతాయిస్తుంది అని చెప్పి మేము క్యాబ్ బుక్ చేసినాం. ఎండగొడుతుంది. ఆలియా పాప కొంచెం పెద్ద అయినాక నేను ఈ డే విత్ ఆలియా చేస్తా. ఇప్పుడు కొంచెం బెటరే, ఇప్పుడు అందరి దగ్గరికి వస్తుంది. ఇంకా చిన్న ఉన్నప్పుడైతే ఇంకా అస్సలు రాకపోతుండే. వాళ్ళ మమ్మీ కంటే ఈమెనే నయ్యం, తెలుగులో మంచిగా మాట్లాడుతుంది. ఇంకా ఆలియాని రెడీ చేసుకొని మోనికా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినాం. ఆలియా ఇది ఎవరిల్లు? అయ్యో థమ్స్ అప్ తాగలేవేను. ఆలియా ఆలియా ఇది చూడు, ఇది ఎవరిల్లు? మోనికా ఆంటీ వాళ్ళ ఇల్లు కదా. మోనికా ఆంటీ వాళ్ళ ఇల్లు ఆంటీ అని నిన్న ఫోన్ చేసి అనిపిస్తుంది. చెప్పిన కదా మోనికా వాళ్ళు ఉగాది చేసుకుంటున్నారని. మోనికా మర్యాదలు చేస్తుంది వచ్చిన గెస్ట్లకి, అదే పచ్చడి పోస్తుంది. మోనికాతో పని చేయించుకోవాలంటే నాకు బాగా ఇష్టం. ఊకే సతాయిస్తా. మోనికా ఏదైనా పని చేస్తుంటే కూడా వీడియో తీసి ఏడిపిస్తూ ఉంటా. సైలెంట్ అయిపోయింది ఆలియా. సమ్రిన్ వాళ్ళిద్దరు పిల్లలు వండుకున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం జల్దీ వచ్చేద్దాం, వద్దులే అని చెప్తే ఇంటలేదు సమ్రిన్. ఒక్కరినన్నా పంపియ్యు అని ఆర్గ్యూ చేస్తున్నారు ఆయనతోని. ఫస్ట్ పిస్తా హౌస్కి పోదామని ప్లాన్ చేసినాం, కానీ అక్కడ మండి ఉండదు అని ఏషా నగర్కి పోయినాం, జైల్ మండికి. ఇంకా క్యాబ్ ఎక్కుతూనే ఉంటే మా అమ్మలక్క ముచ్చట్లు స్టార్ట్ అయినాయి. కొన్ని రా క్లిప్స్ కూడా పెడతా, సో దట్ మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. నువ్వు మంచిగా వస్తా మోనికా. పెళ్ళి అయితే ఫ్రీగా ఫ్రస్ట్రేషన్ పక్కా వస్తుంది కదా, దానికి మా ఇద్దరు ఫ్రెండ్సే ఎగ్జాంపుల్. సమ్రిన్ దగ్గర చాలా టాపిక్స్ ఉంటాయి, ఎప్పటికీ బోర్ కొట్టాయి. సమ్రిన్ చెప్పినా కానీ ఇంకా వినాలని అనిపిస్తుంది మాకు. మేమందరం సైలెంట్ ఉంటాం, సమ్రిన్ ఒక్కతే మాట్లాడనిస్తాం. నాకు నా ఫ్రెండ్స్ని చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. చాలా మారిపోయారు వాళ్ళు. మొత్తం ఏసీ ఎందుకు ఉండాలంటున్నా మీ పిల్లలక? ఏసీ లేని పంపి అంటుండు కదా.
బిల్డప్ నువ్వు తక్కువ ఉండే కదా కార్లు వేసి ఉండదా అది ఒకటి మంచి చెప్పినా కూడా నేను క్యాబ్ బుక్ చేస్తున్నా మళ్ళీ ఎండ కూడా ఉండదు అన్న పంపి ఈడ దిగితే ఈడ ఎక్కితే ఆడనే దిగి ఎండకు ఒక దెబ్బ తాకుతా అంటే ఆ దెబ్బ లేవలే అంట ఈ పెద్ద दुनिया में नहीं सो बच्चे गिनेस पे लगा रहा दुनिया में सो बच्चों को इनको धूप लगी రిచ్ కిడ్స్ పెట్టేదాన్ని పెట్టి రిచ్ కూలర్ గిట్ట లేదా ఇంట్లో ఏసీలో పంపుతాడట ఏసీ మాతో ఉన్న 2-3 అవర్స్ సమ్రీన్ మొత్తం వాళ్ళ పిల్లల గురించి చెప్తుంది. ఇంత లవ్ ఉంటుందా అనుకున్నా నేనైతే. కాలేజ్లో ఉన్నప్పుడు బస్సులో ఎవరైనా చిన్నపిల్లల్ని ఎత్తుకోమని ఇస్తేనే వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు సమ్రీన్కి 2 పాపలు, తగ్దీస్కి 1 పాప. ఎట్లా హ్యాండిల్ చేస్తారో ఏమో. మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ సెమ్ అయిపోగానే సమ్రీన్ పెళ్ళి అయిపోయింది. 5 సెమ్స్ అలా ఫస్ట్ పాప పుట్టినాకనే రాసింది. చాలా గ్రేట్ కదా. సమ్రీన్కి మస్తు టాలెంట్ ఉంది. ఆమె అనుకునే అన్నీ జరగాలని కోరుకుంటున్నాను. అది చూసినా ఎంత స్పీడ్ పోతుంది ఏమంటే నేను మస్తు స్పీడ్లో నడిపించిన మీ దోస్తులు ఏమన్నా అడుగుతాడు ఇంటికి పోయినాక ఏ అన్న సూపర్ తోపు అన్నదని చెప్పు. మనం యాన్యువల్ డేకి సో మేము అనుకున్నాం మనకి ఎప్పుడు కలవాలనిపిస్తే అప్పుడు కలవాలని. ఏమవుతుందో చూడాలి. లొకేషన్ ఎక్కడో సమ్రీన్ మస్తు చూపిస్తాను నేను. నేను మస్తు కోపం వచ్చేసి స్వెట్ అయిపోయాను. ఆగపోతే మొత్తం పెళ్ళయి पापा भेजा पापा हाँ भेजा देखो फिर एक बार मेरा नेट हो गया చికెన్ ఫ్రై News. చికెన్ మండి తిన్నా 2 పీసెస్ అదే చెప్తున్నా ఆలియా మీ పెద్దమ్మ మీ పక్కన కూర్చో. ఒకటి 1 పీస్ ఒక 2 పీస్ చెప్పాలి మస్తు అయితే బాగుంటుంది సూప్. తీయకైనా బిడ్డకు దృష్టి తగులుతుంది మళ్ళా. ఇక్కడ ప్లేస్ లేదని పైసే కానీ సో అది టాపిక్. నువ్వు దుబ్బగా అయినావు, నువ్వు బక్క అయినావు, నువ్వు తెల్లగా అయినావు, నువ్వు ఇట్లా అయినావు అట్లా అయినావు అని టాపిక్స్ నడిచినాయి కొద్దిసేపు. ఆలియాని మీరు గమనిస్తే ఆలియా మొత్తం ఫోన్ దిక్కే చూస్తుంది. మమ్మీ తీయకమని చెప్పు, వీడియో తీస్తుందని. అసలు వ్లాగ్ తీయాలని థాట్ మాత్రం లేకుండే. కానీ ఒక 5 years తర్వాత మెమరీ ఉంటుంది చూసుకోనికి, ఆలియాకి మహిరాకి చూపించవచ్చు అని తీసిన. టూ అవర్స్ నిమ్మలంగా దీన్ని చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుందాం.
పెళ్ళి కాకముందుకు బయట తిరగడం వేరు, పెళ్ళి అయినాక అదే ఫ్రెండ్స్తో బయట తిరగడం వేరు. చాలా టాపిక్స్ ఉంటాయి మాట్లాడడానికి. తగ్దీస్ ఆలియాని దియ్యకు, తినేటప్పుడు దిష్టి తాకుతుంది అని చెప్తుంది. జ్వరం వస్తే ఆలియాని భరించడం కష్టం, మీ ఇంటికి పంపిస్తా అని చెప్తుంది. వాన గుర్తుకొచ్చింది. ఆలియా కొంచెం తిని ఫుల్ ఎనర్జెటిక్ అయింది. ఇంకా ఆమంతలో ఆమెనే ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఎంత పెద్దదవుతుంది కదా అని చూసి మేము మురిసిపోయినాం. అలా అడుగుపో, మెనుకు అడిగి వాళ్ళకి ఏం కావాలి. ఎక్కుతుంది. అమ్మో फोटो हाँ फोटो करके देख हाँ फोटो करके जल्दी आओ यार फोटो करके देख अब मैं दिखूँ यार చెప్పు ఇంట్రో చెప్పు. గైస్ వెల్కమ్ టు మై ఛానల్. తినేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం. దీన్నే కొంచెం పాగుదామా, ఇలా ఫోటోలు చూద్దామా, ఇలా మంచిగా వస్తుంది. రాయుడు నాకు కూడా కొన్ని పోయి మౌనిక పట్టుకో నేను పోతా. ఈ సిగ్నల్ ఎన్నో తెలిస్తే కమెంట్ చేయండి. కనిపిస్తారా మీరు? కనిపిస్తలే మొత్తం పోతురా నాకు గుర్తు
మోనికాకి ఇచ్చిన వీడియో తీయమని. ఆమె టాలెంట్ చూడండి ఎంత మంచిగా తీసిందో వీడియోలు. ఊకే మొహాలు పెడితే ఎవరు చూడరంట, మనం పోయినట్టు తెలవాలని రోడ్ కూడా పెడితేనే చూస్తారంట. నవ్య హాయ్ గాయ్స్, మౌనిక పప్పు పోతుండే కానీ ఇక ఇది ఊరికే నన్నే అంటుంది. ఏమంటుంది తెలుసా, నువ్వే క్యాన్సిల్ చేస్తావు, నువ్వే క్యాన్సిల్ పెళ్ళికి నువ్వే క్యాన్సిల్ చేస్తావు అంటే ఇక నేను అని ఇక వచ్చిన. అమ్మాయి వాళ్ళ అత్తగారు కుంకుమ పెట్టుకుంటే బాగుంది. మనతో గూగుల్లో జాబ్ చేస్తుంది. గూగుల్ అన్నా విప్రో అన్నా ఇప్పుడు నచ్చదే వచ్చిందా? అవు సమ్రిన్ వాళ్ళ ఇంటికి వచ్చినాం, వాళ్ళ పిల్లల్ని కలిసి పోదామని. మనుషులు ఎత్తుకో. సమ్రిన్ నీ హోమ్ టూర్ ఇవ్వాలా? నీకు ఫిల్టర్ పెడితే తిమ్మనిగా వీళ్ళిద్దరు పక్కకు ఉండొద్ది ఫస్ట్, అట్లయితే మనం తెల్లనే ఉంటాం. आप सिस्टर को शेक हैंड करो, आपकी छोटी बहन है और सिस्टर है आपकी, शेक हैंड दो। तुम जो तुम बड़े हैं नेहानी की देखो तेरे से 1 साल की बड़ी रे होने छोटी रे हाथ देख तेरा हाथ देख ले। అలా మమ్మీకి ఒకటే బాధ. అది అది తీసుకో. एक पापा को दियो, एक आप लियो। మహిరా మీ మమ్మీని మమ్మీ అని ఒకసారి. మహిరా तो बड़ी है, हो पीछे बड़ी है। ये ले लो, तुम बड़ी ले लो, तुम बड़े हैं ना। माहिरा देना आपके घर पे गेस्ट है ना, तुम्हारा क्या समझ में आया मैडम फर्स्ट से? ఇగో నన్ను అన్ని పెట్టకు, ఇజ్జత్ పోతుంది. అర్థమైతే ఉన్నది ఏడా మనకు అట్లా అన్ని పెడతావే ఏం కాదు. पापा किस करो, ये किस ड्रेस है इधर रखो। पापा किस करो, कैसे करते हेलो ऐसे लेके करो, ऐसे किस कर ओ शेषोली यारो ना जी। पापा किस करो, पापा रो रहे, तुम किस नहीं कर रहे हो, किस करो जी। ना कल को आता है ना, क्या है क्या पहले जाते थे साहब आकर सब करते थे।
హాయ్ చెప్పు. अगर बड़े హాయ్ ఫ్రెండ్స్. हम लोग दिख रहे ना. హాయ్ ఫ్రెండ్స్. इधर मैं छोड़ के नहीं जा तुम लोग पढ़ो. पढ़ाई तो क्या खुश हो रहे मन वीडियो लेते गए दीदी आंटी ఆంటీయా? छोटे आंटी अन्नी अन्नी जादू तुम्हारे पास बड़ा है. ఎందుకు మీ ఇద్దరికి పడతలేదు? किसका पापा को तो मैं हीरा क्या हो रहा दियो ना पापा को दे दो ये भी दे दो ये हल्के है यार उन लोगों से मोटे हैं मेरे को देख के हंस रहे, मेरे पास नहीं आ रहे. अन्नी जी छोटे ये बॉल ये रे बॉल मम्मा ये बता रहे मेरे इंग्लिश पे ఇద్దరు ఆంటీలు ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లలకి ఏబీసీలు. ఈమె పెద్ద ఆంటీ. बॉल ये सोनी सोनी उधर फोटो रे హాయ్ బోలో. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. तो देख रे సమీన్ వాళ్ళ పెద్ద పాప ఫ్రెండ్స్. इंटिकला पेड़ सीधे छोटी అలియా. అమ్మో. ఇంకా సమీన్కి బాయ్ చెప్పేసి మేము తగ్దీస్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. పొద్దున థమ్స్అప్ తాగలే అని. ఎట్లా అనిపించింది వీడియో? మీకు నచ్చిందా? లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఐ హోప్ మీకు కూడా మీ ఇంటర్ డిగ్రీ ఫ్రెండ్స్ని ఈ వీడియో గుర్తు చేస్తుందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. బాయ్.